సూపర్ స్టార్, మెగాస్టార్ ఇలా స్టార్ ఏదైనా వాళ్ళు పెట్టుకుంటే వచ్చింది కాదు. అభిమానులు వాళ్ళకి ఇచ్చిన స్థానం అది. ఆ స్థాయికి రావడానికి వాళ్ళు పడిన కష్టం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరు. కానీ ఆ కష్టమే వారిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఒక బస్సు కండక్టర్ అయిన వ్యక్తి కోట్లాది మంది అభిమానులు సంపాదించి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. ఆయనే రజనీకాంత్. తలైవా ఎంతో మందికి ఇండస్ట్రీకి రావడానికి స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి రజనీ గురించి గతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా తిరుగుతోంది. ఇందులో రజనీకాంత్ క్రమశిక్షణ, వినయం గురించి బాలు గొప్పగా మాట్లాడారు. ముఖ్యంగా శివాజీ గణేశన్ తన సినిమాలో యాక్ట్ చేసేందుకు రజనీ ఎంత కష్టపడ్డారో చెబుతూ బాలు ఓ సందర్భాన్ని పంచుకున్నారు. ఆ సంగతేంటో చూద్దాం. దట్ ఈజ్ తలైవా. రజనీకాంత్లో బాగా నచ్చే విషయం ఏంటంటే పక్కన ఎవరున్నా సరే, అవతలివాడు అమితాబ్ బచ్చన్ అయినా సరే తనకి తెలిసింది చాలా కంఫర్టబుల్గా చేస్తాడు. ఆ కళ్ళజోడు పెట్టుకోవడం కానీ, ఆ సిగరెట్ ఎగరేయడం కానీ, ఏదైనా సరే అవతల పెద్దాయన ఉన్నాడే ఏమైనా అనుకుంటాడా అని ఆలోచించడు. నా పాత్ర ఇది, నేను ఇలానే చేస్తాను అనేంత సెల్ఫ్ కాన్ఫిడెంట్ అతనికి ఉంది. అతి వినయశీలుడు మనిషి. ఎంత గొప్ప వినయం అంటే ఆయనది. శివాజీ గణేశన్ గారి చివరి రోజుల్లో రజనీ తన సినిమాలో ఒక పాత్ర వేయమని అడిగారు. దానికి నేనిప్పుడు చేయడం లేదురా నాయనా, నా వల్ల కావడం లేదు, పొద్దున 9 నుంచి రాత్రి 9 వరకు షూటింగ్కి నేను రాలేను అన్నారు. కానీ బలవంతం చేసేసరికి నేను 6 గంటలకి వస్తా, షూట్ చేస్తావా, మధ్యాహ్నం 1 గంటకి పంపించేయాలి అన్నారు. దీనికి తప్పకుండా చేస్తామని నిర్మాతలు అన్నారు. అయితే అప్పుడు 5 సినిమాల్లో హీరో రజనీకాంత్. మరి ఆ సమయానికి వాడొస్తాడా అని శివాజీ గణేశన్ అడిగాడు. వస్తారండి, మేము చెప్తామని నిర్మాతలు అన్నారు. కట్ చేస్తే ఏ రోజు కూడా రజనీకాంత్ సెట్కి లేటుగా రాలేదు. ఈయన 6 గంటలకి మేకప్ వేసుకుని వస్తే ఆయన 5:45 మేకప్ వేసుకుని సెట్లో ఉండేవారు. ఒకరోజు శివాజీ గణేశన్ గారికి ఆశ్చర్యమేసి డైరెక్ట్గా రజనీని అడగకుండా పక్కన వాళ్ళని దీని గురించి అడిగారు. ఎలా వస్తున్నాడు రా వీడు, 3 షిఫ్టులు పనిచేస్తున్నాడు, రాత్రి 1 గంట వరకు పనిచేస్తాడట రోజు, మళ్ళీ పొద్దున్నే 5:45 మేకప్ వేసుకుని ఎలా వస్తున్నాడు రా అని అడిగారు. ఆయన ఇంటికి వెళ్ళడం లేదు సార్, మేకప్ రూమ్లో ఇక్కడే పడుకుంటున్నారని చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తి రజనీకాంత్. అలానే ఆయన గురువుగారు బాలచంద్ర అంటే రజనీకి ఎంతో గౌరవం. బాలచందర్ చెప్తే తప్ప ఆయన ఎదురుగా రజనీ కూర్చోవడం కూడా నేనెప్పుడు చూడలేదు. ఎప్పుడూ చేతులు కట్టుకుని అలా నిల్చునేవాళ్ళు. అలాంటి వ్యక్తికి పాటలు పాడటం నాకు చాలా ఆనందం అంటూ బాలు చెప్పారు.